మొట్టమొదటి నుంచి కూడా టీవీ సీరియల్స్ అయితేనేమి, సినిమాలు అయితేనేమి, హనుమాన్ పేరు మీద వచ్చినటువంటి అన్ని సినిమాలు విజయం సాధించినటువంటి సంగతి మనకు తెలిసిందే. మరి ఈ విజయ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో పి భవానీ నిర్మాతగా, గని దర్శకుడిగా, తర్వాత లవకుమార్ హీరోగా, వారి బాబు మాస్టర్ సంజయ్ వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. వీరందరూ కలిసి నిర్మించిన చిత్రమే హనుమ. మరి ఆ హనుమాన్ పేరు మీద వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా ఘన విజయం సాధించినట్లు ఈ హనుమ సినిమా కూడా ఘన విజయం సాధించాలని, చిన్న సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఎంతోమంది ఔత్సాహికులు కళామతల్ని నమ్ముకొని వచ్చి సినిమాలు తీస్తున్నారు. చిన్న సినిమాలన్నీ బాగా ఆడాలి, చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి. మీరు ఆదరించినప్పుడే చిన్న సినిమాలు తీసే నిర్మాతలు ఎక్కువగా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీసేదానికి అవకాశం ఉంటుంది. సినిమాలు తీయడం వల్ల ఎన్నో వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి చిన్న సినిమాలను ఆదరించాల్సిందిగా ప్రేక్షక దేవులను కోరుకుంటూ ఈ సినిమా హనుమ ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు హనుమ పోస్టర్ లాంచ్ మరియు టీజర్ లాంచ్ జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ మన మోహన్ గౌడ్ గారు వచ్చేసి ఆశీర్వదించారు. చాలా సంతోషం. ఈ హనుమ మూవీ టైటిల్ చాలా బాగుంది. చూడగానే ఒక మంచి వైబ్ వచ్చేసింది, అంటే పాజిటివ్ వైబ్ వచ్చింది. చాలా సంతోషం. దీనికి రైటర్, ప్రొడ్యూసర్, హీరో మన కుమార్ బాబు గారు చేస్తున్నారు, డైరెక్టర్ గన్ గారు చేస్తున్నారు. అది టీజర్ చూసాను, చాలా బాగుంది. అంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి లాగా చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. హనుమాన్ అంత ఇంట్రీ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. టీం అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ముందుగా కళామ తల్లికి అభివందనం చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినీ ఇండస్ట్రీలో ఏలిన పెద్దలందరికీ, క్రీశేషులు రామారావు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, అలాగే కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, అలాగే డి రామనారి గారు, వీరందరూ కూడా ఒకసారి స్మరించుకుంటూ వీళ్ళందరూ నాకు దీవెనలు అందిస్తారని చెప్పేసి ఈ యొక్క నేను కోరుకుంటున్నాను. అలాగే ఉన్నటువంటి ప్రముఖ హీరోలందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని, అలాగే ఈ యొక్క నేను కొత్తగా రావడం జరిగింది, నాకు వీళ్ళందరూ సపోర్ట్ తోడు, ప్రేక్షకుల సపోర్టు, అలాగే మీడియా సపోర్ట్ కూడా నాకు కావాలని చెప్పేసి ఈ సభకు కోరుకుంటున్నాను. అట్లాగే ఈ యొక్క కథ మన డైరెక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. హనుమాన్ మీద కథ ఉంది, దాన్ని తీయాలని చెప్పేసి అంటే బాగుందని స్టోరీ విన్న తర్వాత బాగుందని చెప్పేసి చేసింది సార్. నిజంగా నాకు సినిమా బాగా వచ్చింది, మంచి స్టోరీ ఇది. నాకు మా టెక్నీషియన్ అందరూ కూడా, అలాగే డిఓపి గారు ప్రసాద్ గారు, ఫైట్ మాస్టర్ కృష్ణ గారు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ మా వెంకట్ గారు నాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా నాకు కొత్తగా ఉంది కాబట్టి నాకు ఈరోజు నాకు మర్చిపోలేని రోజు కాబట్టి నాకు మంచి సపోర్ట్ చేస్తారని చెప్పి చాలా తీసుకున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయుల వారికి, మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. విజయ ఆర్ట్ ప్రొడక్షన్ మీద నేను డైరెక్షన్ చేశాను ఆ మూవీకి. నా పేరు గని అండి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి ఎంతో కష్టపడ్డాను, బాగా నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన దర్శకులు కె రాఘవేంద్రరావు గారండి. నేను ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఇండస్ట్రీకి వచ్చానండి. 12 సంవత్సరాలు కష్టపడ్డాను. కష్టపడి ఈరోజు డైరెక్షన్ చేసే అవకాశం నాకు కల్పించారు మా హీరో కుమార్ బాబు గారు, ప్రొడ్యూసర్ గారు పి భవానీ గారు. అందుచేత ఒక తల్లి, ఒక బిడ్డ, ఒక హనుమంతుడు, వాళ్ళ ముగ్గురు చుట్టూ తిరిగే కథ మేము తీసుకున్నాం. దానికి మా డిఓపి గారు ప్రసాద్ గారు ఎంతో కష్టపడ్డారు. ఒక 20 డేస్ లంబసింగిలో డే అండ్ నైట్ షూట్ చేసిన రోజులు ఉన్నాయండి. బాగా అది చలి. ఆ రోజుల్లో కూడా అందరూ కష్టపడి, మా యూనిట్ అందరూ కూడా బాగా కష్టపడి
దీన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలన్న కాన్సెప్ట్లో ముందుకెళ్ళామండి. ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం, టీజర్ రిలీజ్ చేస్తున్నాం. మీరందరూ కూడా దయ ఉంచి, అలాగే మా గురువు గారు కె రాఘవేంద్రరావు గారు, మా భాస్కర్రావు గారు వీళ్ళందరూ కూడా మా గురువు గారు, మా సినిమాని గొప్పగా తీసుకెళ్ళి అందరూ ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సక్సెస్ అనేది ఎలాగొస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటుంటాం. సక్సెస్ అనేది ఎలాగొస్తుందంటే మన రూముల్లో కూర్చుంటేనో లేకపోతే రోడ్లను తిరుగుతూనే వచ్చేది కాదండి. ఆ కష్టపడితే ఆ కథ ఏంటి, ఎలా తీసుకెళ్ళాలి, ఆడియన్స్కి మనం ఏ విధంగా మనం రీచ్ అవ్వాలి. సో ఆ రీచ్ అవిందాన్ని బట్టే మనం ముందుకెళ్ళాలని చెప్పినట్టు మా గురువు గారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇన్స్పిరేషన్ తోటి ఇండస్ట్రీకి వచ్చాను. వాళ్ళు ఎలాగా వెళ్ళాలి, ఎలా రాసుకోవాలి, ఎలా తిరగాలి, మనం సెట్లో ఎలా ఉండాలి, ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఇవన్నీ వాళ్ళు నేర్పిన గురువుగారు మా భాస్కర్రావు గారు, ఆర్కే మీడియా, అలాగే మా గురువుగారు కె రాఘవేంద్రరావు గారు. ఎప్పటి నుంచో సన్నిహితంగా ఉంటుంటాను భాస్కర్రావు గారితో. నాకు ఇష్టమైన దేవుడు, దైవం. అందుచేతంటే మా సినిమాని ముందుకు తీసుకెళ్ళి ప్రేక్షకాదరణ పొందుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం, భగవంతుని కోరుకుంటున్నాం. అలాగే మా ముజ్జు డైరెక్టర్ గారు వెంకటేష్ గారు నిజంగా కథ చెప్పిన తర్వాత ఈ కథ ఏంటంటే ఇంత డిఫరెంట్ రోల్లో తీసుకెళ్తున్నారని చెప్పేసి ఒక మాట అడిగారు. సార్ నేను అవుట్పుట్ ఇచ్చిన సార్ చెబుతాను మీకు, ఇప్పుడు మీకు చెప్పిన తెలియదు సార్ అంటే, సరే మీరు ఎలా చేస్తారో చేసి చూపించండి, దానికి 4 రెట్లు నేను చేసి చూపిస్తాను అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేశారండి మధ్య డైరెక్టర్ గారు. ఆ కథ త్వరలో రిలీజ్ అవబోతుంది సినిమా, మేము ముందుకు తీసుకొస్తున్నాం. అందుచేత మా సినిమా మీరు అందరూ ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమాకి డైరెక్టర్ గణేష్ బాగా చేశాడు, ఈయన బాగా కోఆపరేట్ చేశాడు. ప్రొడ్యూసర్ గారు భవానీ గారు, కుమార్ గారు మంచి హ్యాపీ బాగా చేశారు. లొకేషన్ బాగున్నాయి, అంతా బాగా. సబ్జెక్ట్ కూడా మంచి సబ్జెక్టు, అనుమానం సబ్జెక్టు. ప్రేక్షకులు మీరు అందరూ చూసి ఆదరించి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. ఇది సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, వచ్చిన గెస్టులందరికీ, పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ముందుగా డైరెక్టర్ గని గారికి, ప్రొడ్యూసర్ కుమార్ బాబు గారికి, అనిత గారికి థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు, నన్ను నమ్మి. నిజంగా చాలా బాగా వచ్చింది. నేను యాక్చువల్గా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు డైరెక్టర్ గారి నుంచి ఇలాంటి అవుట్పుట్ వస్తుందని. కథ చెప్పినప్పుడు ఓకే అందరూ చెప్తూ ఉంటారు, కానీ దాని అవుట్పుట్ చూస్తే కానీ మనకి తెలియదు. సో ఆ విషయంలో డైరెక్టర్ గని గారు చాలా కష్టపడి లంబసింగ్ ఏరియాలోకి వెళ్ళి చాలా కష్టపడి అక్కడి నుంచి నాకు డైలీ అప్డేట్స్ పెడతా ఉండారు. ఇలా వస్తుంది ఫుటేజ్, ఇలా వస్తుందని డైలీ ఫొటోస్ పెడతారు. చాలా బాగా వచ్చింది. చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను. సో దాంట్లో ఒక సాంగ్ ఉందండి, మంచి ఎమోషనల్ సాంగ్, హనుమాన్ వేద మీద. అలాగే ఇప్పుడు ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి వచ్చిన పెద్దల గారికి నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమాలకు సపోర్ట్ చేయడానికి మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ అవసరం. అలాగే ఈరోజు టీజర్ లాంచ్ కూడా ఉందండి. టీజర్ని, ఈ సినిమాని మీరు గట్టిగా సపోర్ట్ చేసి ప్రేక్షక దేవులందరూ దాన్ని మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. త్వరలో దీన్ని రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నాం, పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. అండ్ డైరెక్టర్ గని గారికి కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, సో వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. డిఓపి గారికి థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ దిస్ మూవీ హనుమాన్. చాలా బాగా వచ్చింది, మంచి టైటిల్. హనుమాన్ దీవెనలు అందరికీ, వీళ్ళందరికీ ఉండాలి, మా అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు రాజ్పేడి, నేను కొరియోగ్రాఫర్ని. సో ఒక సాంగ్ ఉందండి ఇందులో చేయాల్సింది బ్యాలెన్స్. ఇక్కడ సార్, సో ఒక సాంగ్ ఉందండి బ్యాలెన్స్ ఇందులో చేయాల్సింది. ఆల్మోస్ట్ లంబాసింగ్ ఇవన్నీ చేసి వచ్చారు మా డైరెక్టర్ గారు, కానీ అవుట్పుట్ చూసాను చాలా బాగుంది. బట్ దానికి మించి ఉండాలి సాంగ్ అన్నారు. తప్పకుండా మంచి సాంగ్ వస్తుందండి, ఎందుకంటే మంచి మ్యూజిక్ ఉంది. సో ఇద్దరి మధ్యలో ఒక మంచి ఎమోషన్ సాంగ్ అండి అది. నేను మొత్తం రివీల్ చేయకూడదు, కానీ మంచి కంటెంట్ ఉన్న సాంగ్ అండి. ఏదో సాంగ్ అంటే ఊరికే 4 స్టెప్స్ వేసేసి ఊరికే అలాగా అటు ఇటు చేసేసి కాకుండా మంచి కంటెంట్ ఉన్న సాంగ్ అండి. స్టోరీ కన్వే అవుతూ ఉంటుంది అనమాట ఆ సాంగ్. సో దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో మొత్తం కొంచెం వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సాంగ్ మీద ఇది చేస్తాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, అందరికీ నమస్తే. నా పేరు తల్లాడ సాయికృష్ణ, ఫిలిం డైరెక్టర్ అండ్ యాక్టర్. సో ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన వెంకటేష్ గారికి, అదేవిధంగా కుమార్ బాబు గారికి, అదేవిధంగా డైరెక్టర్ గని గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే
ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక రోల్ మోడల్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్, దాని తర్వాతకి దేవుడు. సో చాలామంది యూత్కి ఒక ఐకాన్గా నిల్చునే దేవుడు ఎవరంటే హనుమంతుడు. సో అలాంటి టైటిల్ పెట్టుకొని వీళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, అది నిన్ననే నాకు తెలిసింది. సో ఆ ప్రాజెక్టుకి గెస్ట్గా మోహన్ గారు వస్తున్నారనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు నలుగురు మంచోళ్ళు చేయబడితే అది ఇంకా ముందుకెళ్తుంది. అలాంటి నలుగురు వ్యక్తుల్లో ఇండస్ట్రీలో మా మోహన్ గారు ముందుంటారు. ఎందుకంటే దాదాపు ఒక 6 years నుంచి చూస్తున్నా మోహన్ సార్ని. సో ఏ యూత్ డైరెక్టర్ వచ్చినా లేదా ఫిలిం మేకర్స్ వచ్చినా 24 క్రాఫ్ట్స్లో ఎవరు వచ్చినా కూడా మీకంటూ మేము ఉన్నామని ముందుకు వస్తుంటారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి పెద్దల మంచి మనసుతోటి ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ అయితే జరిగింది. సో నిజంగా టీం అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడే టీజర్ కూడా చూసాము. సో హనుమాన్ సినిమా ఎంత హిట్ అయిందో ఈ హనుమాన్ సినిమా కూడా అదే విధంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ఇందాక మా వెంకటేశ్వర ఇచ్చిన సంగీతం అనేది నిజంగా అంటే వీళ్ళు చేసిన అవుట్పుట్ ఎంత ఇంపార్టెంటో ఆడియో కూడా అంతే ఇంపార్టెంట్. సో చాలా కష్టపడ్డారు. అదేవిధంగా హీరోలు అనగానే అలా ఉండాలి ఇలా ఉండాలి కాదు, పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఈ సినిమా అవుతుంది. సో కుమార్ బాబు గారికి అయితే ఈ సినిమాతోటి ఒక మంచి నటుడిగా, ఒక మంచి హీరోగా, డెబ్యూటెంట్ మూవీగా తనకు పేరు వస్తుంది. అదేవిధంగా గని గారికి కూడా డైరెక్టర్గా తను ఆల్రెడీ రాఘవేంద్రరావు గారి వాళ్ళ టీంలో సార్ దగ్గర డైరెక్షన్ టీంలో కూడా చేశారు. సో అలాంటి అనుభవం సినిమాలో అయితే కనిపించింది. అదేవిధంగా కొరియోగ్రాఫర్ బ్రో కూడా ఇందాకే చెప్పారు సినిమా గురించి. సో ఎంటైర్ టీం అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా దీన్ని ఓటీటీలోనే చూడాలి కాదు, థియేటర్ కూడా చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే 2 రకాలుగా ఈ సినిమా చాలా బాగుంటుంది. సో మీడియా సపోర్ట్ చేయండి. అండ్ ఈ సినిమాని ఎంతైనా త్వరగా మీరు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే టీజరే చాలా బాగుంది. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు సురేష్. ముందుగా హనుమా సినిమా గురించి ఇంకా హనుమంతుడు అనేవారు అందరికీ ఇష్టమైన దేవుడు, అందులో నేను ఒకడిని. సో ఆ టైటిల్తో హనుమా సినిమా వస్తుంది. మీరందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటూ డైరెక్టర్ గణేష్ గారికి గణేష్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దవారికి అందరికీ ఆల్ ది బెస్ట్. వెంకటేష్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. ఇక్కడికి వచ్చినందుకు డిఓపి గారు ఆల్ ద బెస్ట్, కొరియోగ్రాఫర్ గారు ఆల్ ద బెస్ట్. అందరూ సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.